దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాము. అయితే బాధపడినప్పుడు ఈ బాధకి అంతం ఎప్పుడు, ఈ బాధ ఎప్పుడు పోతుందా అని నిట్టూరుస్తూ ఉంటాము. కానీ ఏదైనా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా అది మనల్ని పరీక్షించటానికి వస్తే గనక అది మనము ప్రభువుని స్తుతించి, ప్రభునామాన్ని మహిమపరిచి, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన మహిమపరిచిన తర్వాతే అది అంతమవుతుంది. అప్పటి వరకు ఆ శ్రమ మన దగ్గర నుంచి అలానే ఉండిపోతుంది. అయితే ఆ శ్రమ మన దగ్గర నుంచి తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటాము. కానీ ఆ శ్రమల్లో మనము ఇంకా ఎక్కువగా ప్రభువుని గురించి స్తుతించటానికి, ప్రభువుని గురించి తెలుసుకోవటానికి మనకి అవకాశం ఉంటుంది. బాధకి అంతుంది. దేవుడు బాధ పెడతాడు, దేవుడే తీసేస్తాడు. ఈ బాధకి అంతం ఎప్పుడు అంటూ నిట్టూరుస్తావా? ఆయన వచ్చేదాకా ఆయన సంకల్పాన్ని శిరసావహిస్తూ నిబ్బరంగా సహనంతో ఎదురు చూద్దాం. శిక్ష పొందటం వలన మనకి కలగవలసిన ప్రయోజనమంతా కలిగిన తర్వాతే దేవుడే ఆ శిక్షను తొలగిస్తాడు. శ్రమ ఏదైనా మనల్ని పరీక్షించటానికి వస్తే మనం ఆయన్ని స్తుతించి, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి, ఆయన మహిమపరిచిన తర్వాతే అది అంతమవుతుంది. మనం దేవునికి ఆపాదించవలసిన ఘనత అంతా పూర్తిగా ఆపాదించకుండా ఒక శ్రమ నుండి మనం తొలగిపోవాలని కోరుకోకూడదు. ఈ రోజున భయంకరంగా ఆకాశాన్నంటే కెరటాలు ఎప్పుడు చప్పబడిపోతాయో ఎవరికి తెలుసు? సముద్రం గాజులాగా నిర్మలంగా అయితే సముద్ర పక్షులు అలలతో ఎంత త్వరగా ఆటలాడతాయో మనకేమి తెలుసు? శ్రమకాలం గతించినాక, పనలను దొళ్ళగొట్టి తూర్పారబట్టడం అయిపోయినాక గాదెల్లో ధాన్యం నిండుతుంది. ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నామో కొద్ది గంటలు గడిచాక అంత సంతోషభరితులవుతాము. రాత్రిని పగలుగా మార్చటం ప్రభువుకి కష్టమేమీ కాదు. మేఘాల్ని పంపినవాడు వాటిని వెళ్ళగొట్టగలడు కూడా. దిగులు మాని ఉత్సాహంగా ఉందాం. ముందు కాలం మంచిది, దానికోసం ఎదురు చూస్తూ స్తుతులు పాడుదాం. మన పరమ రైతు అస్తమానము నలగొడుతూనే ఉండడు. ఇది ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే. వర్షాలు త్వరలోనే వెలిసిపోతాయి. ఏడుపు కొద్ది గంటలే ఉంటుంది. తెల్లవారితే ఇక శోకం ఉండదు. మన శ్రమ క్షణికమే. శ్రమకి ఒక ప్రయోజనం ఉంది. మనకి శ్రమ వచ్చిందన్న విషయమే మనలో దేవుడికి కావలసిన అతి ప్రశస్తమైనది ఏదో ఉన్నదన్న విషయానికి నిరూపణ. లేకపోతే అంత సమయం వృధా చేసి అంత శ్రద్ధ మన మీద ఎందుకు చూపిస్తాడు ఆయన? మట్టి ఖనిజం కలిసిపోయినట్టు మన సహజ ప్రవృత్తిలో విశ్వాసం అనే విలువగల ఖనిజం కలిసిపోయింది కాబట్టి క్రీస్తు మనల్ని ఈ పరీక్షలకి గురి చేస్తున్నాడు. ఈ నైర్మల్యాన్ని, పరిశుద్ధతను వెలికి తేవాలని ఆయన మనల్ని కొలిమిలో కాలుస్తూ ఉన్నాడు. పీడితులారా ఓపిక పట్టండి. ఆ కష్టాలు మనలను నిత్య మహిమ వారసుల్ని చేసినట్టు మనం చూస్తాము. ఆ ఫలితం ఇప్పటి కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది. దేవుడు మనల్ని మెచ్చుకుంటూ అనే ఒకే మాట, దేవదూతల ఎదుట మనకి జరిగే సన్మానం, క్రీస్తులో మనం పొందే మహిమ, వీటన్నిటి ముందు ఈ బాధలు లెక్కలోనివా? గోడ గడియారానికి బరువుగా వ్రేలాడే లోలకం, ఓడని స్థిరపరచటానికి వేసే బరువులు, అవి సరిగా పనిచేయటానికి అవసరం. మన ఆత్మీయ జీవితంలో శ్రమలు కూడా అంతే. అంతులేని ఒత్తిడిని ఉపయోగిస్తేనే పరిమళాలు తయారవుతాయి. ఉన్నత శిఖరాల్లో మంచు కురిసే చోట్ల కళ్ళు మిరుమిట్లు గొలిపే పూలు పూస్తాయి. కంసాలి చేతుల్లో ఎక్కువ దెబ్బలు తినదే ఎక్కువ విలువగల వజ్రం. శిల్పాలు ఎంత అందంగా తయారవ్వాలంటే శిల్పి చేతిలో అన్ని ఎక్కువ ఉల్లి దెబ్బలు తినాలి. ఇవన్నీ నియమాలే. ఇవన్నీ అతి జాగ్రత్తగా అంచనా వేసి ముందు చూపుతో చేసేవే. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, దేవానికి వందనాలు ప్రభా. నిన్ను బాధపరిచితేనే,
నేను నిన్నిక బాధ పెట్టనని మీ వాగ్దానం మా తెలియపరుస్తూ ఉంది ప్రభా. స్తోత్రంలో నా తండ్రి, బాధలు, శ్రమలు, వీటన్నిటిలో మా జీవితాల్లో నిట్టూర్పులు నా తండ్రి నాయన, వాటన్నిటి నుంచి ఎప్పుడు తొలగిపోతామా, ఎప్పుడు వదిలిపోతాయా అని శ్రమ వచ్చినప్పుడు నా తండ్రి మేము ఎదురు చూస్తూ ఉంటాము. అయితే తండ్రి దేవా, వాటన్నిటిలో మీకు కావలసిన ప్రశస్తమైనది ఏదో ఉంది అనే విషయాన్ని మేము అర్థం చేసుకోవటానికి శక్తినివ్వండి తండ్రి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రంలో నాయన, ఓపిక పట్టే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. స్తోత్రంలో నాయన, అయ్యా నా తండ్రి నాయన ప్రభా, ఈ బాధలన్నీ కొంతకాలమే, అవన్నీ లెక్కలోనివి కాదు. అవును నా తండ్రి, మీ ఎదుట మేము నిలబడినప్పుడు ఇవన్నీ లెక్కలోనివి కావు. అయితే నా తండ్రి, ఇప్పటి ఈ బాధల్ని, శ్రమలను తట్టుకోలేక నా తండ్రి నాయన ప్రభా, ఎంతమంది నిట్టూర్పుల్లో, వేదనల్లో, బాధల్లో ఉన్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా, మా విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిన ఈ శ్రమల్ని మేము నా తండ్రి నాయన ఓపిక పట్టి ఓపిక కలిగి ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తినివ్వండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, మందిరంలో మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.